ఇక కాపు రిజర్వేషన్లకు సంబంధించి కాపు సంఘ నేత దాసర్ రామ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు మనం మాట్లాడడానికి. ఎంతో మాట్లాడదాం. రామ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఇక ఇప్పుడు టీడీపీ కాపుల పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి మీరు ఏమనుకుంటున్నారు? మరి బీసీల్లో కాపులు చేర్చాలని డిమాండ్ సాధన కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఏం లేదండి, నా ముఖ్యమైన ఇందులో నా అభిప్రాయం ఏంటంటే, కాపులు మొట్టమొదటి నుంచి గత 30-40 సంవత్సరాల నుంచి ఈ కాపు రిజర్వేషన్ ఫైల్ అనేది ఒక రాజకీయ పరమైన అస్త్రంగా వాడుకుంటున్నారండి అందరూ కూడా. ఈ కాపుతున్న పేదరికాన్ని గుర్తించి వాళ్ళకి ఏం చేయాలో అన్నది కాకుండా ఎలక్షన్ రాగానే ఎలక్షన్ లో అస్త్రాలుగా వాడుకోవటం పరిపాటి అయిపోయింది మొదటి నుంచి కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాపులకి ముస్లింస్ అందరికి రిజర్వేషన్ కల్పిస్తోంది. 2004లో అధికారంలోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఎప్పుడు రిజర్వేషన్ గురించి అడగని ముస్లింస్ కేమో 4% పిలిచి 4% రిజర్వేషన్లు ఇచ్చాడు వాళ్ళకి. సంవత్సరాల నుంచి పోరాటం చేసి అతనికి అండగా నిలబడ్డది. అంటే ఈ రోజు మనం కులాల గురించి ఓపెన్గా మాట్లాడుకున్నాం కాబట్టి ఈ రోజు ఆయన రాజశేఖర రెడ్డి గారు భుజాన్ని వేసుకోవడం వల్ల రెడ్లందరూ ఆయన సహకారం ఇచ్చి ఐక్యతలో ఈ రోజు వచ్చారు. ఆయన గతంలో ఆయన తొక్కిందంతా కూడా రెడ్లే. మరిచెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, కోట విజయభాస్కర్ రెడ్డి అందరూ ఆయన్ని ముఖ్యమంత్రి గాని కూడా తొక్కిన వాళ్ళే. కాపులు అండగా నిలబడ్డారు ఆయనకి. అలాంటి ఆయన కూడా మమ్మల్ని మోసం చేసి ముస్లింస్ కి ఇచ్చాక మమ్మల్ని రోడ్డు మీద పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంత ఉద్యమం చేసినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఈ రిజర్వేషన్ ఫైల్ ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యను, అధిష్టానం చేయకుండా తొక్కిపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ కాపుల రిజర్వేషన్ నేను చేస్తాను, కాపులకి డిప్యూటీ సీఎం ఇస్తాను, కాపులకి నేను కావాల్సింది చూస్తానని 1-10 సార్లు మాతో చెప్పడం వల్ల, కులానికి చెప్పడం వల్ల, కేవలం ఆయన చేస్తానన్న రిజర్వేషన్ ఫైల్ ని భుజానేసుకో ఆయన చేస్తాను అనటం వల్లనే ఈ రాష్ట్రంలో కాపులందరం కూడా కన్సాలిడేట్ అయ్యి అతను ఓటు చేశారు. ఇప్పుడు అది మరి సాధ్యమవుతుందంటారా? ఏమండి, ఇప్పుడు అది సాధ్యమవుతుందంటారా కాపు రిజర్వేషన్? కాపు రిజర్వేషన్ ఎందుకు సాధ్యం కాదండి? ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్లు, కర్ణాటకలో 65% రిజర్వేషన్స్ ప్రివేల్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్స్ 49%. ముస్లింస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్ యొక్క సామాజిక ఆర్థిక సర్వే రిపోర్ట్ నాకు 3 నెలల్లో కావాలని చెప్పి 3 నెలల్లో తెప్పించుకొని రిజర్వేషన్. థ్యాంక్ యూ రాము గారు. దీనికి సంబంధించి మరింత సంవత్సరం విజయవాడ నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు లైవ్లో. మధు, చెప్పండి, కాపు రిజర్వేషన్ సంబంధించి, కాపు కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటు ఎక్కడ దాకా వచ్చింది? టీడీపీ ఎలాంటి తీరు అనుభవించబోతుంది? మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా హరిరామ జోగయ్య పుస్తకం వెలువన్న నేపథ్యంలో కూడా ఎలా ఆలోచిస్తుంది? రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పటికీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంది. దానికి తగ్గట్టుగా దేశ విదేశాలు తిరుగుతూ అన్ని దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకుంటూ రాజధాని అమరావతి నిర్మాణాన్ని దిశగా ఓవైపు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, మరోవైపు కొన్ని సమస్యలు మాత్రం ఉద్యమ స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా కాపులకు సంబంధించి కాపుల్ని బీసీలకు చేర్చే అంశం మీద ఒక పెద్ద దుమారం రేగుతుంది, ఒక పెద్ద ఉద్యమ స్థాయికి కూడా వెళ్తోంది. ముద్రగడ పద్మనాభం లాంటి నేతలంతా కూడా బీసీల్లో కాపుల్ని చేర్చాలనే అంశం మీద ఆయన ఒక ఉద్యమ రూపాన్ని దాల్చుతున్న నేపథ్యంలో, మరోవైపు సీనియర్ నేత హరిరామ జోగయ్య రాసిన వ్యాఖ్యలు కొంత కాపు వర్గాల్లో కొంత ఆందోళనని, అలజడిని రేపాయని చెప్పుకోవచ్చు. మిగతా అన్ని పార్టీలు కూడా ఈ అంశం మీద ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్న తరుణంలో ప్రభుత్వం ముందడుగు వేసి ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఉందో కాపుకు సంబంధించిన కార్పొరేషన్ ప్రకటిస్తూ 1000 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇటీవల 100 కోట్ల రూపాయలను విడుదల చేయటం, అదేవిధంగా బీసీల్లో కాపుల్ని చేర్చే అంశం మీద ఒక కమిషన్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో అసలు కాపు సంఘాలు ఏమనుకుంటున్నాయి, టీడీపీ చేస్తున్న దాని మీద ఏమనుకుంటున్నారని మనతో మాట్లాడేందుకు విజయవాడ మాజీ మేయర్, అదేవిధంగా కాపు మహిళా సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు తాడి శకుంతల గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మేడం, చెప్పండి, మొత్తంగా ఒకవైపు ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో బిజీగా ఉంటే, మరోవైపు ఇటువంటి సమస్యలు అనేది టీడీపీని ఇరుకుని పెడుతూ ఉన్నాయి. కాపు కార్పొరేషన్కి సంబంధించి 100 కోట్ల కేటాయింపుని ఏ విధంగా చూస్తున్నారు? 1000 కోట్లు ఇస్తామని చెప్పినప్పటికీ 100 కోట్లు అనేది విధిలించారు. ఇది అడుక్కునే వాళ్ళు కాదు, ఇది భిక్ష అని చెప్పేసి నిన్న రామచంద్ర లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? చాలా దూరదృష్టితోనూ అలాగే చాలా విశాలమైన ఆలోచనతోనే చూడాలి. రామచంద్రయ్య గారు కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులు చేశారు. ఏ కోటాల కింద వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు అయ్యారంటే కులం కోటాలోనే, కాపు కోటాలోనే. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఈ జాతి, దీనికి సంబంధించి చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్రకు సంబంధించి
రూరల్స్ గాను శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఇంకా అనేక మంది పెరియార్ లాంటి వారి చరిత్ర కానీ చూస్తే వీళ్ళు ఎప్పుడు కూడా సామాజిక మార్పు కోసం చైతన్యం కోసం పనిచేసిన వారు గాను, ఇంకొక వర్గంగా చూసినప్పుడు కష్టజీవులు గాను, మరొక వర్గంగా చూసినప్పుడు వ్యాపారస్తులు గాను రకరకాల పరిస్థితుల్లో ఉన్న ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా కూడా ఆవిర్భవించిన నేపథ్యంలో ఇది గందరగోళం ఏం లేదు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఆయన గతం నుంచి జరిగిన చరిత్రని కొంత చూసి ఆ తర్వాత జరుగుతున్న డిమాండ్ ఇవాళ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ కాపు, అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాపు కళా వెంకట్రావు గారు ఎంతో చదువుకున్న ఆయన ఆ రోజులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టగానే వారిని తీసుకొచ్చారు. ఎందుకంటే సామాజిక పరిగణన, జనాభా ప్రాతిపదిక, పర్సంటేజీ అన్నీ కూడా రాజకీయాల్లో పనిచేస్తున్నప్పుడు అనేక సంవత్సరాల నుంచి మా కోటాల్లో బాగా వెనక్కి నెట్టబడినప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు అనేక శ్రేణులు కదలడానికి కూడా కారణం అదే. ఆ రోజు భయపడిన నేపథ్యం, తర్వాత జరిగిన పరిణామాలు. అయినప్పటికీ కాపుల్లో ఐక్యత కోసం పనిచేస్తున్న ఎంతోమంది మహానుభావులు, అందులో ముద్రగడ పద్మనాభం గారు ఈ జాతి కొరకు, ఈ జాతిలో ఉన్న పేద వర్గాల కొరకు అంకితమై ఆఖరికి మరణం చెందిన విఎం రంగా గారు. ఇలాంటి చరిత్ర ఉన్నప్పుడు తప్పకుండా ఒక జాతి ఐక్యత కోసం ఒక ఊపు వస్తుంది. చరిత్ర నుంచి చూస్తే కనుక ఎప్పుడైనా సరే ఒక ఊపు వస్తుంది. త్రిపురనేని రామస్వామి నాయుడు ఆ రోజు చేసిన అనేక వ్యవహారాల్లో ఒక జాతిని యునైట్ చేయడానికి అనేక మంది మేధావులు పుట్టినట్టు, అలాగే కొన్ని ఇజమ్స్ పుట్టినప్పుడు కూడా, మార్క్సిజము, లెనినిజము, కమ్యూనిజము పుట్టినప్పుడు కూడా ఒక మేధావి వర్గం చైతన్యమైనప్పుడు ఈ మేధావులకి కుల సంఘాలకి చాలా డిస్పారిటీ పెట్టి కుల సంఘం అంటే నీచమైందనే స్థితికి కొన్ని ఆలోచన విధానాలు వెళ్ళినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని మిగతా పార్టీలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ కాపుల్ని బీసీలో చేర్చే అంశం మీద ఏదైతే పుట్టస్వామి కమిషన్ నివేదిక ఉందో ఆ నివేదిక ఇంతవరకు బహిర్గతం చేయకుండా ఇప్పుడు బహిర్గతం చేసి దాని మీద చర్యలు తీసుకుంటే సరిపోతుంది తప్పించి ఇప్పుడు మళ్ళీ కమిషన్ పేరు అంటే కాలయాపన చేయడమే నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇది పొడిగించే ప్రక్రియ అని చెప్పి కూడా ఒక విమర్శలు వస్తుంది. మీరు ఎలా చూస్తున్నారు? నేను ఎలా చూస్తున్నాను అని అంటే ఇవాళ కదిపి కమిషన్ అంటూ వేసి ఒక 100 కోట్లంటూ కేటాయించి ఒక ఆలోచనని, ఒక చర్చని సమాజంలోకి పెట్టిన ముఖ్యమంత్రిని ఏమో విమర్శిస్తున్నాము. అసలు దీన్ని ముట్టుకోకుండా దీన్ని పక్కన పడేసి అసలు నలుగురికి పదవులు ఇచ్చేసి ఊరుకున్న ముఖ్యమంత్రులు అప్పుడేమో మాట్లాడలేదు. బేసిక్గా కాంగ్రెస్ పార్టీ చెప్పిందే కానీ చేయలేదు. తెలుగుదేశం పార్టీగా ఈరోజు నూతన రాజధాని రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టి పెట్టడానికి కారణం నూతన రాజధానులు, ఈ కాంబినేషన్స్, ఈ జనాభా, ఈ యొక్క ఉద్యమం తప్పకుండా పుట్టస్వామి కమిషన్కు తీసుకుంటారు సార్, తప్పకుండా పరిశీలిస్తారు. పరిశీలన చేసే ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుద్దని, దానికి మేమందరం కూడా కష్టపడి ప్రజల్లో ఆ డిస్పారిటీస్ రాకుండా కూడా మా వాటా ఈ 100 కోట్లతో ఆగిపోతుందని ఎవరన్నారు? ఇంకా 3.5 ఏళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 100 కోట్లతో ఆగదు, అభివృద్ధి ముందుకు వెళ్తుంది. కాపు విద్యార్థులకి, కాపు మహిళలకి ఈ సమస్యలన్నింటినీ కూడా చర్చించడానికి కమిషన్ ఉంటే తప్పే ఉంది. ఎన్నో కమిషన్స్ చూస్తున్నాం. మహిళా కమిషన్స్ ఉద్ధరించాయా? బాలల హక్కుల కమిషన్స్ ఉద్ధరించాయా? ఇలా కాదు, ఇది తప్పు. ఖచ్చితంగా కాపు కమిషన్ను వేస్తారు. కాపు కమిషన్ నిర్ణయం అప్పుడు అందులో మేమంతా కూడా ఈ పుట్టుస్వామి దీన్ని చర్చిస్తాం. ఇది పృథ్వీ మొత్తంగా కాపు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తాడిశేఖర్ అభిప్రాయం తెలుసుకున్నాం. మొత్తంగా టీడీపీ చిత్తశుద్ధి ఉంది, కాపులకు అభ్యున్నతికి టీడీపీ మాత్రమే చేస్తుంది. కేవలం 100 కోట్లు ఇచ్చిన దాన్ని చూడొద్దు, భవిష్యత్తుకి ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. మరిన్ని హామీలు కానీ మరిన్ని ఎవరైతే ఇంత గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా వారంతా కూడా ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉంటే మరోవైపేమో ఎప్పటి నుంచో మేము నిర్లక్ష్యానికి గురవుతున్నామని రాయలసీమలు బాధ వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ముందు నుంచి మాట్లాడుతున్న రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రాజశేఖర రెడ్డి గారు. నమస్కారం అండి. రాయలసీమ అభివృద్ధి పేరుతో జేఏసీ ఏర్పడుతుంది, ఓకే, ఎంతవరకు ఫలితం ఇస్తుంది అని అనుకుంటున్నారు? అంటే సీమ విషయంలో నేతల మధ్య ఐక్యత ఉంటుందంటారా? చాలా మంచి పరిణామం. ఇన్ని రోజులకైనా వీళ్ళు రాయలసీమ సమస్యలను గుర్తించి ఈరోజు మరి స్పందిస్తున్నారంటే మరి ఆహ్వానించదగినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు, ఎన్నడూ లేనటువంటి కరువు రాయలసీమలో 10 సంవత్సరాల నుంచి లేనంత తీవ్రమైన కరువు ఈరోజు రాయలసీమలో ఉంది, మొత్తం 4 జిల్లాల్లో. ఈ కరువును పక్కన పెట్టి ఈరోజు నీళ్లు తాగేదానికి కూడా నీళ్లు లేకపోతే ఒకవైపున 854 లెవెల్ 254 లెవెల్ ఉంటే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్లు నీళ్లు మాకు రాయలసీమకు రావు. మరి అది లేకుండా తెలంగాణ ప్రభుత్వము
ఆ స్టేట్ అవసరాల కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కింద నాగార్జున సాగర్ కృష్ణా డెల్టా అవసరాల కోసము నీళ్ళని తీసుకుపోతున్నారు. రాయలసీమను సరే మీ సాగు మీరు రావండి అని చెప్పకనే చెప్తా ఉన్నారు. ఓకే. దీనికి తోడు ఎంత కపట ప్రేమ అంటే నిన్న ఉమామహేశ్వరరావు గారు రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం కర్నూలు జిల్లాలో పర్యటన చేస్తూ చెప్తారు. ఆయనకు క్యూసెక్కులు అంటే ఏమో తెలియదు, టీఎంసీలు అంటే ఏమో తెలియదు. ఆయన వచ్చి పెద్ద పెద్ద భారీ ప్రకటనలు చేసిపోతాడు. మీరు మళ్ళీ 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లాలో పర్యటన అనంతపురంలో. ఇది కేవలము రాయలసీమ అంటే వీళ్ళకేదో పొద్దుపోయినప్పుడు లేకపోతే ఆడ ఏదో తీవ్రంగా పరిస్థితులు ఏదో మాట్లాడుతున్నారు, అక్కడ ఏదో ఒక రియాక్షన్ ఉంది అన్నప్పుడు ఏదో రావడము ఆ ప్రాజెక్టుల మీద నిద్ర చేస్తామనడం ఇంకోటి తప్ప ఇంకోటి జరగడంలే. ఇది కంటి తుడుపు చర్యలు తప్ప ఇంకోటి కాదు. రాయలసీమకు కావాల్సింది నీళ్లు కావాలి, కరువు తీరాలి. ఈరోజు మీరు 196 మండలాలను గుర్తించారు మీరు స్టేట్ లో. దాంట్లో 156 మండలాలు ఈరోజు రాయలసీమ ఉన్నాయంటే వీళ్ళకు సిగ్గుందా? వీళ్ళకి అసలు వీళ్ళకి ఆన్సర్ ఉందా ఈ యొక్క ప్రశ్నకు, ఈ యొక్క సమస్యకు? అందుకే మేము అడుగుతున్నాం, కనీసం వీళ్ళంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి మాట్లాడి రాయలసీమ వాదాన్ని మీరు భుజాన వేసుకుంటే స్వాగతిస్తాం, సహకరిస్తాం. ఖచ్చితంగా రేపు జరగబోయే దాంట్లో మెయిన్ గా ఈ రాయలసీమ ఇష్యూనే పెద్ద తలకాయ నొప్పి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఎందుకంటే అమరావతి జపం చేసుకుంటూ కూర్చున్నారు గుంటూరు విజయవాడ మధ్య మా రాయలసీమ వాడైనా. ఇది ఎట్లా ఉందనంటే ఒక్క మాట, ఎట్లా ఉందనంటే అత్త మామ బెల్లము, తల్లి తండ్రి అల్లం అయిపోయినాం మేము. మా గురించి ఆయన పట్టించుకోవడం లేదనేది బాగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఆయన ఏం సమాధానం చెప్తారో చూద్దాం. రైట్ థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు స్పందించినందుకు. రెడ్డికి మార్నింగ్ ప్రైమ్ టైంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.